సో మన జీవితంలో మనం ఏ అడుగు వేసినా సరే అది మనం ఆలోచించి వేస్తాం, రైట్? సో ఆలోచన అనేది ఎలా ఉంటుందంటే మన డెసిషన్స్ ఏదైతే తీసుకుంటున్నామో, మన యాక్షన్స్ ఏదైతే తీసుకుంటున్నామో, ఈ ఆలోచన ఎలా ఉంటాయంటే మన బిలీఫ్ సిస్టమ్ని, మన వాల్యూస్ని సెట్ చేస్తుంది. సో ఇవాళ మీరు కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీ, ఈ థియరీలో ఏమవుతుందంటే మన బిలీఫ్స్ కానివ్వండి, మన నమ్మకాలు కానివ్వండి, మన వాల్యూస్ కానివ్వండి, ఇది మన యాక్షన్స్తోని కాన్ఫ్లిక్ట్ అయిపోతే, అంటే ఏదైనా ఈ రెండిట్లో మనకి ఏది సెట్ కాకపోయినప్పుడు అప్పుడు కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీ అనేది మన లైఫ్లో వస్తుంది. సో సైకలాజికల్లీ మనం ఎన్నో డెసిషన్స్ తీసుకుంటాం లైఫ్లో. ఆ డెసిషన్స్ మనకి మంచి అనుభూతాలు ఇస్తాయి, లేకుంటే ఏదైనా ఒకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా వస్తాయి అంటే మన బ్యాడ్ యాక్షన్స్ ద్వారా వస్తాయి. సో కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీలో మన నమ్మకాలు, మన యాక్షన్స్ ఇవి రెండు మనకి మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి, మనకి ఈ కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీ అనేది ప్రాబ్లం రాదన్నమాట. సో ఈ థియరీలో ఏం చెప్తారంటే ఎప్పుడైనా సరే మన బిలీఫ్స్, మన యాక్షన్స్ ఇవి రెండు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, ఏదైనా కరెక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడే కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీ వస్తుంది. అంటే మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. సో ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ నేను మీకు తీసుకుంటే, మనకి ప్లాస్టిక్ వాడడం రాంగ్ అని తెలుసు, రైట్? అది మనం నమ్ముతాను ప్లాస్టిక్ వాడడం రాంగ్, అయినా కానీ మనం ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగుతాం. సో ఇక్కడ ఏమవుతుంది, మన నమ్మకం, మన బిలీఫ్స్ని యాక్షన్స్, మన బిలీఫ్స్ ఒకటి, మన యాక్షన్స్ ఒకటి అవుతుంది. అక్కడ ఎన్వైర్మెంటల్ ఎఫెక్ట్ అవుతుందని తెలుసు నాకు ప్లాస్టిక్ వాడితే, కానీ నేను రియల్ లైఫ్లో ప్లాస్టిక్ వాడతాను. సో ఇక్కడ ఏమైపోతుంది, నా లైఫ్లో నా బిలీఫ్స్ని అపోజిట్ వెళ్తుంది నా యాక్షన్స్. సో ఇక్కడ కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీ అంటాం మనం. సో జనరల్గా ఈ చిన్న చిన్న విషయాల్లో మనకి ఏం ఎఫెక్ట్ కాదు సైకలాజికల్లీ, బట్ వెన్ వీ టేక్ ద బిగ్ డిసిషన్స్, మన లైఫ్లో ఎప్పుడైతే మనం బిగ్ డిసిషన్స్ తీసుకుంటామో, ఇది కెరియర్కి సంబంధించింది కానివ్వండి, మన లైఫ్ సంబంధించింది కానివ్వండి, ప్రొఫెషన్ సంబంధించింది కానివ్వండి, ఏ డిసిషన్ అయినా సరే కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీని కొంచెం మీరు ఆలోచించండి. అంటే మీ బిలీఫ్స్, మీ వాల్యూస్, మీ యాక్షన్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయా, అవ్వట్లేదు అనుకోండి, ఆటోమేటికల్ ఏంది కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీ. సో జనరల్లీ మీ లైఫ్లో కూడా ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అవి ఉంటాయి మీకు జనరల్లీ. సో ఈ ఎక్స్పీరియన్సెస్ని మీరు షేర్ చేయండి. ఏదైనా మీకు బిలీఫ్స్, యాటిట్యూడ్స్ కానివ్వండి, ఈ రెండింటిని మీరు మ్యాచ్ చేసుకోవాలి, ఎలా మీరు ముందుకెళ్ళాలి, ఈ కాన్ఫ్లిక్ట్ కావద్దు మన లైఫ్లో ఎలా మనం ముంగటికెళ్ళాలి అని ఏదైనా ఆలోచన ఉంటే కూడా కమెంట్ చేయండి. సో ఆల్వేస్ వెల్కమ్ ఫర్ యువర్ కమెంట్స్. సో ఈ కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీ ఎప్పుడు మీ లైఫ్లో మట్టుకు కానివ్వకండి. లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే మీ డెసిషన్ మేకింగ్ ఎఫెక్ట్ అవుతుంది. వన్స్ మీ డెసిషన్ మేకింగ్ ఎఫెక్ట్ అయిపోతే మీ లైఫ్లో మీరు ఏ యాక్షన్ తీసుకున్నా సరే, ఏ ఆలోచన, ఏ స్టెప్ తీసుకున్నా సరే అన్నీ మీకు రాంగ్ పాత్లో తీసుకెళ్తుంది. సో ఆల్వేస్ టేక్ యువర్ బిలీఫ్, అంటే మీ నమ్మకాన్ని, మీ యాక్షన్ని, మీ ఆలోచనని మూడు కాంబినేషన్లో మీరు ముంగటికెళ్ళండి. ఏ ఒక్కటి కూడా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అని అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏదో మీరు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారని. సో ఇలా మరికొన్ని థియరీస్తో నేను ముంగటికి వస్తాను. కీప్ వాచింగ్ వీడియోస్.